పార్టీలను విలీనం చేసుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరున్న కేసీఆర్ ఇప్పుడు సపోర్ట్ చేయడం లేదు. మొదటిసారి గెలిచినప్పుడు టీడీపీ, రెండోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భయపెట్టి కారెక్కించుకున్న గులాబీ బాస్ను ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకరికొకరుగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచకు చేరుతుండడంతో అసలు బీఆర్ఎస్ లో మిగిలేది ఎంతమంది అనేది క్లారిటీ లేకుండా పోయింది. ఆ క్రమంలో సడన్ గా గులాబీ నేతలకు అనర్హత వేటు గుర్తొచ్చింది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయకపోతే సుప్రీంకోర్టు మెట్లెక్కుతామని వార్నింగ్లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణకు మూడోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలతో బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. 2014లో జరిగిన మొదటి ఎన్నికల్లో 61 సీట్లలో గెలిచి బొటాబొటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీల్ని విలీనం పేరుతో కలిపేసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురిని చేర్చుకుని అసెంబ్లీలో తన బలాన్ని పెంచేసుకుంది. 2018లో రెండోసారి 88 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పేసింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పేరుకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ఇక బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదని ఫిక్స్ అయిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు కేకే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్ లాంటి సీనియర్లను కూడా కేసీఆర్ కాపాడుకోలేకపోయారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు కూడా కేసీఆర్, కేటీఆర్లకు రామ్ చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అప్పట్లో అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని, కేసీఆర్ పాలన నచ్చి పార్టీ మారుతున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చెప్పించారు. ఇప్పుడు అవే కారణాల్ని బీఆర్ఎస్ వీడుతున్న ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విని ఊరుకోవడం తప్పితే కనీసం విమర్శలు చేసే అవకాశం కూడా కేసీఆర్కు లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏది చేసినా దానికి ఏదో కారణం చెబుతూ సమర్థించిన నాయకులే ఇప్పుడు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ బలం మొన్నటి కంటైన్మెంట్ బై ఎలక్షన్లో ఓడిపోయి 38కి తగ్గిపోయింది. ఇక 5 ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇవ్వడంతో ఆ పార్టీ బలం 33కు చేరింది. లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీ 0కు పరిమితమై పలుచోట్ల డిపాజిట్లు కూడా గల్లంతవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమ ఫ్యూచర్ తాము చూసుకునే పనిలో పడ్డారు. పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లతో మళ్లీ వలసల పర్వానికి తెరలేచింది. పోచారం లాంటి సీనియర్ నేతే పార్టీని వేయడంతో మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరడానికి క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కారు ఖాళీ అవుతుండడంతో క్యాడర్ తలోదారి చూసుకుంటోంది. అంత జరుగుతున్నా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్లకే పరిమితమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన కేసీఆర్ ఇప్పుడు తన పార్టీ ఖాళీ అవుతున్నా ఫామ్ హౌస్ వదిలి బయటికి రావడం లేదు. మాజీ స్పీకర్ పోచారం ఫిరాయింపుపై కేసీఆర్ ఇప్పటివరకు సప్పుడు చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పునరేకీకరణ పేరిట చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు అదే పరిస్థితి తన పార్టీకి ఎదురవుతుండడంతో చూస్తూ ఉండడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకుని రాష్ట్రంలో ఆ పార్టీని లేకుండా చేయాలని అప్పట్లో కేసీఆర్ ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ పుంజుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనే కల్వకుంట్ల ఫ్యామిలీకి కాకుండా పోయే పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్కున్న ఎమ్మెల్యేల్లో 3/2 మంది అంటే 26 మంది బయటకొస్తే సాంకేతికంగా ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనమైనట్టే. విలీనం ప్రచారం మొదలవడంతో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరుతోందట. తన కుమారుడు కేటీఆర్ని, మేనల్లుడు హరీష్ని ఫామ్ హౌస్కు పిలిపించుకుని వారిపై మండిపడ్డారట. సీనియర్ పొలిటీషియన్ పోచారం శ్రీనివాసులరెడ్డి కూడా కాంగ్రెస్లో చేరడంపై నిలదీశారట. రేపో మాపో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారచ్చన్న ప్రచారంతో కేసీఆర్ అండ్ కో తీవ్ర ఆందోళన చెందుతున్నారట. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందట. ఉన్న ఎమ్మెల్యేలందరూ ఫామ్ హౌస్కు రావాలంటూ ఆదేశాలు జారీ చేస్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు పిలిస్తే వెళ్లాలా అంటున్నారట. తాజాగా ఫామ్ హౌస్కు వెళ్లిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కి కేసీఆర్ అండ్ కో ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిందట. ప్రతిపక్ష పాత్రని పోషిస్తూ ప్రజల పక్షాన నిలవాలని, పార్టీలు మారడం, కొత్తవారు చేరడం సహజమని, ఎవరూ అధైర్యపడవద్దని కేసీఆర్ తత్వాలు బోధించి పంపించారట. అయితే మాజీ మంత్రి కమలాకర్, కరీంనగర్ మేయర్, కార్పొరేటర్లతో సహా పార్టీ మార్చేస్తారన్న టాక్
గట్టిగానే వినిపిస్తోంది. మరి ఆయన కేసీఆర్పై ఏమాత్రం నమ్మకం ఉంచుతారో కానీ శాసనసభలో బీఆర్ఎస్ వెళ్లి కాంగ్రెస్లో విలీనమయ్యే ముహూర్తం దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే 10 ఏళ్లుగా గుర్తురాని అనర్హత వేటు రూల్స్ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి కేసీఆర్ టీంకి. For more videos like this, subscribe Big TV channel.